హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నీరు సడ్డా. సో ఈరోజు వీడియో అయితే నేను నిజాం స్టైల్ది ఫిష్ ఫ్రై అనమాట చేస్తున్నాను. నిజాం స్టైల్ ఫిష్ ఫ్రై ఏంటా అని అనుకుంటున్నారా? అదైతే చాలా సింపుల్ అండి. ఫిష్ ఫ్రై ఎప్పుడు అంతా సేమే. అయితే తవా మీద చేస్తాం, లేకపోతే ఆయిల్ లోపల డీప్ ఫ్రై చేస్తాం. కానీ అందులోనే మనం మసాలా ఏది రెడీ చేసి ఇంగ్రీడియంట్స్ ఉంటుంది కదా, అదే డిఫరెన్స్ అనమాట. సో నేనైతే ఇందులో ఎలాంటి మసాలాస్ ఏం యూస్ చేస్తున్నాను అనేసి అయితే ఫుల్ డీటెయిల్గా చూపిస్తాను ఈ వీడియోలోని. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్, ఎమ్మీ ప్రాసెస్ అండి. ఇలా కానీ మీరు ఫిష్ చేశారంటే నెక్స్ట్ టైం నుంచి మీరు ఇలాగే ఫిష్ చేస్తారు, చాలా బాగుంటుంది. సో ఇంకా లేట్ అయితే చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్దాము. మీరు కానీ ఇది ఫస్ట్ టైం చూస్తున్నారు నా ఛానల్ అయితే లైకింగ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఏ నైస్ డే. ఒక మిక్సర్ అయితే తీసుకున్నానండి. అందులో కొంచెం కరివేపాకు, ఇంకా మన చిల్లీస్ అనమాట, గ్రీన్ చిల్లీసు, మళ్ళీ జింజర్, గార్లిక్, ఈ 2 వేసుకున్నాను. అలాగే నిమ్మపండు కూడా జ్యూస్ అనమాట వేసుకుంటున్నానండి. యాక్చువల్లీ ఇక్కడ మీకు కానీ కొంచెం ఎక్కువ కారం కావాలంటే చిల్లీస్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇంకొకటి ఇది ఇప్పుడు ఇందులో కొంచెం పొడులు కూడా నేను యాడ్ చేస్తానన్నమాట. లైక్ ఉప్పు, పసుపు, ఇంకా మన ధనియాల పౌడర్ వేస్తాను నేను. ఇప్పుడైతే ఇలాగా పిండుకుంటున్నానండి నేను ఇందులోపల నిమ్మకాయలని. అంటే 1 లెమన్ వేసుకున్నాను అనమాట. వేసుకొని ఇందులోనే కొంచెం గడ్డలుప్పు అయితే వేసుకుంటానండి నేను. చూస్తున్నారు కదా, ఇది పసుపు వేసుకున్నాను. ఇంకా ఇందులోనమాట గడ్డలుప్పు, చూడండి ఇంత గడ్డలుప్పు వేసుకున్నాను. ఫిష్కి ఎంత సరిపోతుందో మసాలాకి అంత ఉప్పు అయితే వేసుకోవాలండి. గడ్డలుప్పు వేసుకొని ఇంకా కొంచెం ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకుంటాను ఇందులోపల. ధనియాల పౌడరు మీకు కానీ కావాలి అంటే మీరు ఇందులోని మన ఇది కూడా వేసుకోవచ్చండి, చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. కానీ ఇదైతే నేను పిల్లలకి చేస్తున్నాను కదా, ఇందులో ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ ఉన్నాయి. సో అంతే స్పైసీ చాలు, సరిపోతుంది అనేసి అయితే నేను ఎక్కువ వేయట్లేదు. కానీ ఇందులోని మీకు కానీ కొంచెం స్పైసీ కావాలి అంటే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇదైతే ఇలాగా మిక్సీ చేసేసుకున్నాను. ఈ పేస్ట్ అంతా అనమాట ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటానండి. ఫుల్ ఈ పేస్ట్ అయితే అస్సలు వేస్ట్ చేయొద్దండి. అంతా అయితే నీట్గా ఒక బౌల్లోకి తీసుకోండి, పెద్ద బౌల్ తీసుకోండి. ఎందుకంటే ఈ పేస్ట్ని అయితే మనం ఫిష్లకి అనమాట పట్టించాలి. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి ఫిష్ది. మా పాప, బాబు, మా హస్బెండ్ కూడా తిన్నారు. అతను రివర్ ఫిష్ తినరు, కానీ తిన్నారనమాట. అంత బాగుంది. సో మీరైతే ఇది ట్రై చేయండి, ఇలాగే ఈ ప్రాసెస్లోనే చేయండి. పేస్ట్ చూసారు కదా ఎలాగుంది. ఇప్పుడు ఇందులోని ఒక 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఇన్ కేస్ కార్న్ఫ్లోర్ కాదు, నాకు ఇంకా ఎక్కువ క్రిస్పీ కావాలంటే బియ్యం పిండి వేసుకోండి ఒక 1 స్పూన్. నేనైతే బియ్యం పిండి వేసుకున్నానండి, ఎందుకంటే నాకు కొంచెం క్రిస్పీ కావాలన్నమాట. పాప క్రిస్పీ ఉండాలి. చూసారు కదా, 1 స్పూనే వేసుకున్నాను, ఇంకేంటి వేసుకోలేదు. జస్ట్ వేసుకొని దీన్ని అయితే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ ఫిష్ పీసెస్ ఆల్రెడీ నేను కడిగేసి ఉంచాను అనమాట, దాన్ని ఇలాగా అన్నిటికీ అంటేస్తున్నాను, మ్యాగ్నేట్ చేస్తున్నాను అనమాట. బాగా అన్నిటికీ బాగా పట్టాలండి ఫిష్కి అనమాట. చూస్తున్నారు కదా, ఇలాగ అన్నిటికీ ఒకటి బాగా మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను, అన్నిటికీ పట్టించి దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లోని ఒక 1 అవర్ అయితే మాత్రం ఉంచేయాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. 1 అవర్ ఉండాలి మీకు ఫ్రిడ్జ్లోనే. అప్పుడే మీకు చాలా ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయండి. చూడండి, అన్నిటికీ బాగానే పీసెస్ బాగా, అంటే ఎంత నాకు కావాలి అనుకున్నానో అన్నిటికీ సరిపోయినంత అయితే నేను ఈ పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను నా పీసెస్కి. ఇక్కడైతే నేను 1/2 kg తీసుకున్నానండి. రోహు ఫిష్ తీసుకున్నాను అనమాట. ఇది రోహు ఫిష్కి కొంచెం ముళ్ళులు అయితే ఉంటాయండి, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. నేను యాక్చువల్లీ రూప్ చంద్ ప్రిఫర్ చేస్తాను, కానీ అదైతే నాకు దొరకలేదు ఆన్లైన్లో, అందుకు రోహు తీసుకున్నాను అనమాట. కానీ ఏ ఫిష్ అయినా సరే అదైతే నేను రివర్ ఫిషే తీసుకుంటానండి. నాకు అంత సముద్రం తిన్న 1 అవర్ అయితే అయిపోయిందండి ఫ్రిడ్జ్లో పెట్టేసి. సో ఇప్పుడు తీసుకున్నాను, ప్యాన్ పెట్టుకున్నాను. యాక్చువల్లీ మనం ఇది డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి, మీకు ఆయిల్ కన్సర్న్ లేదు అంటే. కానీ ఇంకా నాకైతే కొంచెం ఆయిల్ కోసం ఆలోచిస్తున్నాను ఈ మధ్యన, ఎక్కువ అయిపోతుంది ఫుడ్లో అని చెప్పేసి. అందుకైతే నేను ప్యాన్ మీదే ఫ్రై చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఒక 2 స్పూన్స్ అనుకోండి, ఇంకా తక్కువే వేసుకున్నాను నేను ఆయిల్. వేసుకొని ఇంకా అది కొంచెం హీట్ అయ్యింది ఆయిల్ అన్నప్పుడు సిమీలో పెట్టేయాలండి. ఇదైతే చాలా సిమీలోనే అవ్వాలన్నమాట ఫ్రై, ప్యాన్ మీద అయితే. అప్పుడే ఏమవుతుందంటే చాలా క్రిస్పీగా, చూడండి సిమీ చేసేస్తున్నాను ఫుల్,
చేసేసి ఇంకా ఈ పీసెస్ అన్నీ పెట్టుకుంటున్నానండి. ఇది ఒక మనకి 20 మినిట్స్ అవుతుందండి ఫుల్ ఫిష్ ఫ్రై అవ్వాలి అంటే. ఇంకా మనకి చూడండి, ఇది పిల్లలకైతే మనం ఈ స్టేజ్లోనంటే ఇలాగా జస్ట్ ఫ్రై చేసి ఇచ్చేయచ్చు. మనకు కావాలంటే అంత ఫ్రై అయిన తర్వాత ఇంకా కొంచెం చిల్లీది ఉంటుంది కదండి, రెడ్ చిల్లీ పౌడరు, అది దాని మీద వేసుకొని ఇంకా ఒక 1 మినిట్ ఫ్రై చేసామంటే చాలా బాగుంటుందండి. మా హస్బెండ్కి అయితే నేను వీటి మీద అనమాట అంతా అయిపోయిన తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను. కానీ పిల్లలు తింటారు కాబట్టి ఈ పీసెస్ అన్నీ అయితే నేను చాలా లో ఫ్లేమ్లోనే ఇటు అటు తిప్పుకుంటూ ఒక 20 మినిట్స్ వరకు అయితే మనం చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను అంత లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నాను. ఇంకోటి, నేను బియ్యం పిండి వేసుకున్నాను కాబట్టి చాలా క్రిస్పీగా కూడా ఉంటుందండి, చాలా యమ్మీగా ఉంటుంది అనమాట. అదే కానీ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసాం అనుకోండి ఇంకా చాలా బాగుంటుంది. కానీ ఏమంటే ఆయిల్ అయితే నేను ఇప్పుడు కొంచెం ఆలోచించుకొని వాడుతున్నానండి. నా హెల్త్ అనేది అయితే చాలా ఇంపార్టెంట్ నాకు. ఫిట్నెస్ ఫ్రీక్ అనమాట. సో ఎక్కడ పెరిగింది అంటే నాకు టెన్షన్ అయిపోతుంది. సో పెరగకుండా ఇప్పుడున్న హెల్తే మెయింటైన్ చేస్తున్నాను, అది అన్నీ తింటూ. సో అందనమాట. మా పాప స్నానం చేసి వచ్చిందండి. వచ్చేసి ఇంకా పక్కన ఫిష్ కదా, దానికి చాలా ఇష్టం అనమాట. ఎప్పుడవుతుంది అని అడుగుతుంది. అది కూడా వీడియోలోకి వచ్చేసింది. పాప స్నానం చేసి అట్లే వచ్చిందండి. నేను చెక్ చేసుకోలేదు. సో ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు ఇంకా అది వచ్చేసి అడుగుతుండేది అనమాట, మమ్మీ స్మెల్ బాగుంది, ఎప్పుడవుతుంది ఫిష్, ఎప్పుడవుతుంది అని. దానికి ఫిష్ అంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడు చూడండి, కొంచెం ఇంకా ఆయిల్ అనమాట ఇలా తిప్పుతున్నాను చూసారా, ఇంకా కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు ఇలాగా ఒక హాఫ్ స్పూన్ లాగా ఆయిల్ ఇంకా చరుముకుంటున్నాను అనమాట. అప్పుడు ఏంటవుతుందంటే మనకి క్రిస్పీగా, ఇంకా మీదన మనం ఆల్రెడీ ఇదేసాం కదండి, రైస్ ఫ్లోర్ వేసుకున్నాం కదా, సో బాగా క్రిస్పీగా రెడీ అవుతుంది అనమాట. చూడండి కలర్ అంతా చేంజ్ అవుతుంది. మా పాపకి ఫిష్ ఒకటి ఇచ్చానంటే ఇంకా నాకు ఏ టెన్షన్ ఉండదండి. ఆ రోజు నాకు ఆనందమే ఆనందం అనమాట. ఎందుకంటే అది నాకు అసలు టెన్షన్ పెట్టకుండా తినే ఫుడ్ ఏంటి అంటే ఫిషే. అది ఫిష్ ముళ్ళులు కూడా నేను తీసి ఇవ్వాలని లేదండి. నాకు కానీ టైం లేదంటే ఫిష్ అలాగే ఇచ్చేస్తాను దానికి. గుడ్ ఫర్ హెల్త్ కాబట్టి నేను ఫిష్ కొంచెం ప్రిఫర్ చేస్తానండి. వీక్లీ వన్స్ అయితే ఫిష్ పెడతాను నేను. మా బాబు కూడా తింటాడు, కానీ అంత ఇష్టంగా అయితే తినడు మా పాప అంతా. మా పాప అంటే ఇంకా ఫిష్ పెనం మీద పెట్టేసరికే నా పక్కకు వచ్చేసి ఇంకా నాకు స్టార్ట్ చేస్తుంది, మమ్మీ అయిందా, మమ్మీ అయిందా అని చెప్పేసి. సో దానికైతే అంత ఇష్టం అనమాట. చూస్తున్నారు కదా, కలర్ చేంజ్ అయింది చాలా బాగా. అంతా అండి చాలా క్రిస్పీగా ఉంటుంది. లోపల మసాలాస్ అన్నీ బాగా పట్టిస్తుంటాయి. టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం కరివేపాకు అలాగా యూస్ చేయము ఇప్పుడు నేను చూపించినట్లు, కానీ అలాగే యూస్ చేసి చూడండి. నవాబ్ స్టైల్లోని ఇలాగే అనమాట చేస్తారు, నవాబ్స్ అనమాట హైదరాబాద్లోని. సో ఇది ఒకసారి ట్రై చేసి అయితే చూడండి మస్ట్. ఫిష్ అంటే మనకి అయితే పులుసు, లేకపోతే పళ్ళెము, లేకపోతే ఫ్రై అనుకుంటాము. ఈ పులుసులు, ఫ్రైలు అంతా నార్మలేనండి, అందరూ ఒకేలా చేస్తాం. కానీ మసాలాలు మాత్రం మనం చేసిన దాన్ని బట్టే ఉంటుంది. సో ఇది అయితే అయిపోయిందండి. కానీ ఈ స్టేజ్లోని మనం కారం వేసుకోవాలంటే వేసుకోవచ్చు, నేనైతే వేసుకోలేదు. అవి తీసేసి చూడండి బాగుంది కదా, ఇలా పిల్లలకైతే ఇచ్చాను అనమాట. సో వీడియో అయితే చూసారు కదండి, చాలా ఈజీ ప్రాసెస్తోని సింపుల్గా మనకి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇదైతే చాలా యమ్మీగా ఉంటుందండి. మా హస్బెండ్ అయితే అసలు రివర్ ఫిష్ తినరు, కానీ ఇందులోనైతే 3 పీసెస్ అయితే తిన్నారు అతను కూడా. మా పాప అయితే ఇంకా అంతా దానిదే లోకం, అదైతే బాగా తింటుందండి ఫిష్. దానికోసమనే నేను ఫిష్ రెడీ చేస్తుంటాను. సో ఈ వీడియో అయితే చాలా ఈజీగా ఎంత సింపుల్ ప్రాసెస్తోని ఎలా చేశాను అనేసి అయితే చూపించాను. మీరు ఇలాగే ట్రై చేసి ఎలాగుంది ఏంటి అని కామెంట్స్ ఇస్తే చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్ కూడా ఈ రెసిపీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఏ నైస్ డే అండి. బాయ్ అండి. టేక్ కేర్.